చాలామంది అంటూ ఉన్నారు, విజయ్ తమిళనాడులో తన దగ్గర పనిచేసేటటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్ కొడుక్కి ఒక సీట్ ఇచ్చినాడు, సో సీట్ ఇవ్వడమే కాదు అతన్ని గెలిపించినాడు అని చెప్పేసి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ మీ అందరికి తెలుసా, 2019 ఎలక్షన్స్లోనే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జనసేన పార్టీ తరపున ఎవరు నిలబెట్టాడు తెలుసా? ఒక బస్ కండక్టర్ కొడుకుని పాతపట్నంలో పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టడం అనేది జరిగింది. అతని పేరే గేదెల చైతన్య. ఇలా పవన్ కళ్యాణ్ గారు బస్ కండక్టర్ల కొడుకుల్ని, అలాగే ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్స్ని, అలాగే రబ్బర్ చెప్పులు వేసుకున్నటువంటి యువతకి 2000 ముక్కు మొహం కూడా ఎవరికి తెలియదు. వాళ్ళు ఎప్పుడు ఎక్కడ కనిపించినటువంటి దాఖలాలు కూడా ఉండదు. సో కేవలం అట్టడుగు స్థాయి నుంచి వచ్చినటువంటి రాజకీయాల మీద ప్రజలకు సేవ చేద్దామని చెప్పేసి కోరికతో ఉన్నటువంటి వ్యక్తులు వచ్చారని చెప్పేసి అందరినీ కూడా టికెట్లు ఇచ్చినాడు. కానీ ఆనాడు ప్రజలు ఏం చేసినారు? తిరస్కరించినాడు పవన్ కళ్యాణ్ గారు.